శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 27/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. వృశ్చిక రాశి జాతకులారా నమస్కారం. విశ్వంలోని ప్రతి కదలిక మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుందనేది జ్యోతిష్శాస్త్రం యొక్క మూల సిద్ధాంతం. ఈ అనంతమైన విశ్వంలో మనకు ప్రాణశక్తిని, తేజస్సును ప్రసాదించే ప్రత్యక్ష దైవం గ్రహాలకు రారాజు అయిన సూర్యభగవానుడు. ఆయన ఒక రాశి నుండి మరొక రాశికి చేసే ప్రయాణం అనగా గోచారం ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్పష్టమైన మార్పులను తీసుకువస్తుంది. ఇక 2025 జూన్ 15 నుండి జూలై 16 వరకు సుమారు నెలపాటు సూర్యభగవానుడు సంచారంలో మార్పు వలన వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి, శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్లకు షేర్ చేయండి. ఈ క్రమంలో రానున్న కాలంలో సూర్యుడు బుధుడి ఆధిపత్యంలో ఉండే మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సంచారం స్వతహాగా తీవ్రమైన భావోద్వేగాలు, రహస్య స్వభావం, దృఢ సంకల్పం మరియు అపారమైన మానసిక శక్తి కలిగిన వృశ్చిక రాశి జాతకులకు ఒక ముఖ్యమైన మరియు కొంతవరకు పరీక్షాకాలాన్ని సూచిస్తోంది. వృశ్చిక రాశివారి సహజ స్వభావం ప్రకారం మీరు దేనినైనా లోతుగా పరిశీలిస్తారు, మీ భావాలను అంత సులభంగా బయటపెట్టరు మరియు జీవితంలో నియంత్రణను కోరుకుంటారు. అయితే ఈ అష్టమస్థాన సంచారం మీ నియంత్రణలో లేని అనేక పరిస్థితులను సృష్టిస్తుంది. ఇది మీ సహజ స్వభావానికి ఒక సవాలుగా మారుతుంది. ఏ పనిలోనూ పట్టుదొరకనట్లు, అంతా చేజారిపోతున్నట్లు ఒక అనిశ్చిత భావన మిమ్మల్ని ఆవరించవచ్చు. మీ ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టే సంఘటనలు ఎదురుకావచ్చు. మీ సామర్థ్యాన్ని మీరే శంకించేలా పరిస్థితులు ప్రేరేపించవచ్చు. అయితే ఇది మీలోని దాగి ఉన్న బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రకృతి ఇస్తున్న ఒక అవకాశమని గ్రహించాలి. ఈ కాలంలో కలిగే ఆందోళన, భయం అనేవి తాత్కాలికమైనని, సరైన అవగాహన, ఆధ్యాత్మిక సాధన మరియు ఆచరణాత్మక జాగ్రత్తలతో ఈ మేఘాలు త్వరలోనే తొలగిపోతాయని మీరు విశ్వసించాలి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార రంగాలను పరిశీలించినప్పుడు ఈ సంచారం యొక్క ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశివారికి సూర్యుడు దశమాధిపతి అనగా మీ వృత్తి, కర్మస్థానానికి అధిపతి. వృత్తిలో మీకు అధికారాన్ని, గుర్తింపును, ఉన్నతిని ఇచ్చే గ్రహం సూర్యుడే. అటువంటి కీలకమైన గ్రహం దుస్థానమైన అష్టమ స్థానంలోకి ప్రవేశించటం వల్ల మీరు వృత్తి జీవితంలో ఊహించని అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఎంతో శ్రమించి, నిబద్ధతతో పూర్తి చేసిన ఒక ప్రాజెక్టుకు రావలసిన గుర్తింపు రాకపోవడం లేదా ఆ క్రెడిట్ వేరొకరికి దక్కడం వంటివి జరగవచ్చు. మీపై అధికారులు మీ పనిలో లేనిపోని లోపాలను ఎత్తిచూపడం, మీపై అనవసరమైన పనిభారాన్ని మోపడం వంటివి మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. మీ వెనుక గోతులు తీసే సహోద్యోగుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం. వ్యాపారస్తులకు ఈ కాలం ఒక అగ్ని పరీక్ష లాంటిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి ఆలోచనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. చూడడానికి ఎంతో లాభసాటిగా కనిపించే ఒప్పందాల్లో కూడా మోసపూరితమైన అంశాలు దాగి ఉండే ప్రమాదం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత, పారదర్శకత లోపిస్తే అది సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా తీవ్రమైన ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ వ్యవహారాలకు ఇది ఏమాత్రం అనుకూలమైన సమయం కాదు. రావలసిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవడం, ఊహించని విధంగా పాత బాకీలు చెల్లించాల్సి రావడం వంటివి మీ ఆర్థిక ప్రణాళికలను తలకిందులు చేయవచ్చు. కాబట్టి ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయడం, అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండడం మరియు భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం చాలా అవసరం. ఈ ఆర్థిక ఒత్తిడి మీ సహజమైన ధైర్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం విషయంలో ఈ గోచారం ప్రత్యేకమైన శ్రద్ధను కోరుతోంది. అష్టమస్థానం దీర్ఘకాలిక వ్యాధులను, ఆకస్మిక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. సూర్యుడు శరీరంలోని ఉష్ణానికి,
ఎముకలకు, గుండెకు, కళ్లకు మరియు జీవశక్తికి ప్రతీక. ఈ కాలంలో మీ శరీరంలో పిత్తదోషం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల తీవ్రమైన ఎసిడిటీ, ఛాతిలో మంట, జీర్ణ సంబంధిత సమస్యలు మరియు అల్సర్లు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం విషయంలో చాలా కఠినమైన నియమాలు పాటించాలి. కారం, మసాలాలు, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలకు, బయటి ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండడం శ్రేయస్కరం. నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. సూర్యుడు గుండెకు కూడా కారకుడు, కాబట్టి మానసిక ఒత్తిడిని గుండె మీదకు తీసుకోకూడదు. అధిక రక్తపోటు, గుండెదడ వంటి సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎముకలకు సంబంధించిన నొప్పులు, ముఖ్యంగా వెన్నునొప్పి వంటివి తలెత్తే అవకాశం ఉంది. మీలోని జీవశక్తి, రోగనిరోధక శక్తి తగ్గినట్లు అనిపించటం వల్ల త్వరగా అలసిపోవడం, ఏ పనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటివి సాధారణం. ఈ సమయంలో తండ్రి లేదా తండ్రి సమానులైన పెద్దల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం అవసరం. ఎందుకంటే సూర్యుడు పితృకారకుడు. క్రమం తప్పని వ్యాయామం, ముఖ్యంగా ప్రాణాయామం మరియు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఏ చిన్న అనారోగ్య లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. కుటుంబ, సామాజిక సంబంధాల పరంగా ఈ గోచారం ఒక సున్నితమైన సమయాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో, అంటే మీ అత్తమామలతో వ్యవహరించేటప్పుడు సహనమే మీ ఆయుధం కావాలి. జ్యోతిషశాస్త్రపరంగా 7వ ఇంటి జీవిత భాగస్వామి స్థానం నుండి 2వ ఇంటి కుటుంబం, వాక్కు అయిన అష్టమ స్థానంలో క్రూరగ్రహమైన సూర్యుడు ఉండటం వల్ల మీ మాటకు విలువ లేకపోవడం, మీరు మాట్లాడిన దానికి తప్పుడు అర్థాలు తీయడం వంటివి జరుగుతాయి. మీరు చాలా సాధారణంగా ప్రేమగా పలికిన మాటను కూడా వక్రీకరించి మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. పాత ఆస్తి తగాదాలు లేదా కుటుంబ రహస్యాలు ఈ సమయంలో బయటకు వచ్చి సంబంధాలను క్లిష్టతరం చేయవచ్చు. మీ ప్రమేయం లేని విషయాలలో కూడా మిమ్మల్ని బాధ్యులను చేసే ప్రయత్నాలు జరగవచ్చు. ఈ పరిస్థితులలో మీరు ఆవేశానికి లోనైతే పరిస్థితి మరింత చేయి దాటిపోతుంది. కాబట్టి మౌనంగా ఉండటం, అవసరమైనంతవరకే మాట్లాడటం, వారి విషయాలలో తలదూర్చకపోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. మీ జీవిత భాగస్వామితో కూడా అహంకారపూరితమైన వాదనలకు దిగకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. ఇక వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల విషయానికి వస్తే మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు సాంకేతికతకు, ప్రయాణాలకు, కమ్యూనికేషన్ పరికరాలకు కారకుడు. అటువంటి బుధుడి ఇంట్లో అగ్నితత్వ గ్రహమైన సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ రంగాలలో కొన్ని ఆకస్మిక ఆటంకాలు ఏర్పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు ఏమరుపాటు అస్సలు పనికిరాదు. ఆకస్మికంగా వాహనం బ్రేక్డౌన్ అవడం, టైర్లు పంక్చర్ అవడం లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం వంటివి సంభవించవచ్చు. రాత్రిపూట ప్రయాణాలను సాధ్యమైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. మీ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఆకస్మికంగా పాడవడం, వాటిలోని విలువైన సమాచారం, డేటా కరప్ట్ అవడం వంటివి జరగవచ్చు. ఇది మీకు ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఆందోళనను కూడా కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యమైన ఫైల్స్ను ఎప్పటికప్పుడు వేరొక చోట భద్రపరుచుకోవడం, బ్యాకప్ చాలా అవసరం. విద్యుత్ పరికరాలతో పనిచేస్తున్నప్పుడు స్విచ్లు, వైర్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇన్ని సవాళ్లు, ఆందోళనల గురించి తెలుసుకున్న తర్వాత నిరుత్సాహపడాల్సిన పనిలేదు. జ్యోతిషశాస్త్రం ఒక మార్గదర్శి మాత్రమే. సరైన పరిహారాలు, సానుకూల దృక్పథంతో ఈ కాలాన్ని సురక్షితంగా, ధైర్యంగా దాటవచ్చు. ఈ గ్రహ సంచారం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి అత్యంత శక్తివంతమైన, సులువైన పరిహారం సూర్య ఆరాధన. సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, ఆయన మన ఆత్మకు కారకుడు, మనకు జీవశక్తినిచ్చే దైవం. ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది. దీనికోసం మీరు చేయవలసినవి: ప్రతిరోజూ ఉదయం సూర్యోదయమైన 1 గంటలోపు స్నానం చేసి శుభ్రమైన రాగి చెంబుతో నీటిని తీసుకుని ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి ఆ నీటిని ధారగా విడుస్తూ అర్ఘ్యం సమర్పించాలి. నీటిని సమర్పిస్తున్నప్పుడు మీ దృష్టి ఆ నీటి ధార గుండా సూర్యబింబాన్ని చూస్తున్నట్లు ఉండాలి. ఆ సమయంలో ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః లేదా అత్యంత శక్తివంతమైన గాయత్రీ మంత్రం అంటే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ జపించడం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది మీలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇది సూర్యభగవానుడిని కీర్తించే అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం.
ప్రతిరోజు ఉదయం లేదా కనీసం ఆదివారాల్లో అయినా ఆదిత్య హృదయం పారాయణం లేదా కనీసం వినడం వల్ల వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి, శత్రువులపై విజయం సాధిస్తారు మరియు ఆరోగ్యం కుదుటపడుతుంది. సూర్యునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల ఆయన ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ప్రతి ఆదివారం మీ శక్తి కొలది గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది. తండ్రిని గౌరవించడం. సూర్యుడు పితృకారకుడు కాబట్టి ఈ సమయంలో మీ తండ్రితో, తండ్రి సమానులైన పెద్దవారితో, మీపై అధికారులతో గౌరవంగా ప్రవర్తించడం, వారి ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల సూర్యగ్రహం శాంతిస్తుంది. చివరిగా వృశ్చిక రాశి జాతకులు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ సూర్య సంచారం అనేది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, భవిష్యత్తుకు మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చే ఒక శిక్షణాకాలం. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మీరు మరింత పరిణతి చెందుతారు, మీలోని నిజమైన శక్తిని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఆందోళన చెందకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలను శ్రద్ధగా పాటిస్తూ ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ కాలం ముగిసేనాటికి మీరు మరింత తేజస్సుతో, నూతన ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తారు.